నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది ఈ ఘటనను నిరసిస్తూ నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి అటు సిబిఐ కూడా పూర్తి స్థాయిలో ఘటనపై దర్యాప్తు చేస్తోంది హత్యాచార ఘటన నేపథ్యంలో నైట్ షిఫ్ట్లు చేసేందుకు కొందరు మహిళా డాక్టర్లు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది మూడింట ఒక వంతు మహిళా వైద్యులు నైట్ టైం పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సర్వేతో వెల్లడైంది దాదాపు 3885 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 35% మంది వైద్యులు రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్టు చెప్పారు బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం డాక్టర్లలో తీవ్ర అలజడికి కారణమైంది దీంతో నైట్ షిఫ్ట్లో చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది అయితే విధులకు వచ్చేటప్పుడు ఆత్మరక్షణ కోసం ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని పలువురు భావిస్తున్నారని ఐఎంఏ వెల్లడించింది నైట్ డ్యూటీని సురక్షితంగా భావించడం లేదని సర్వేలో పాల్గొన్న 24.1% మంది వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో 11.4% మంది వైద్యులు అత్యంత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు వైద్య విద్యార్థినులే ఉన్నారు ఇకపోతే హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ల కోసం డ్యూటీ రూమ్ లేవని 45% మహిళా డాక్టర్లు అంటున్నారు డ్యూటీ రూమ్లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు డ్యూటీ రూమ్లు ఉన్న చోట అవి సరిపోవడం లేదని గోప్యత లేకపోవడం తాళాలు సరిగా లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు అందుబాటులో ఉన్న మూడింట ఒక వంతు డ్యూటీ రూముల్లో అటాచ్డ్ బాత్రూములు కూడా లేవని సర్వేలో తేలింది వాటి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొంది 53% డ్యూటీ రూములు వార్డులు అత్యవసర చికిత్స విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని ఐఎంఎస్ సర్వేలో తేలింది మొత్తంగా సర్వేలో పాల్గొన్న అనేక మంది రాత్రి షిఫ్టుల్లో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంటోంది ఇదే సమయంలో వారు పలు భద్రతా చర్యలను సూచిస్తున్నారు శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సీసీ కెమెరాలు అవసరమైన చోట విద్యుత్ దీపాలు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఏ అమలు అలాగే రోగి బంధువుల సంఖ్యను నియంత్రించడం సైరన్ వ్యవస్థల ఏర్పాటు కనీస సౌకర్యాలతో డ్యూటీ రూమ్లు ఏర్పాటు వంటివి సూచించినట్లు తాజా రిపోర్టులో పేర్కొంది జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన వేళ వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు ఐఎంఏ ఆన్లైన్ సర్వే నిర్వహించింది ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు వీరిలో 85% మంది 35 ఏళ్ల లోపు ఉన్న వైద్యులు ఉన్నారు 61% మంది ఇంటర్న్స్ లేదా పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు ఇలా కోల్కతా ఘటన తర్వాత చాలా మంది మహిళా డాక్టర్లు ఒక రకమైన అభద్రతా భావానికి లోనవుతున్నారు వీరంతా ధైర్యంగా విధులు నిర్వహించగలిగే పరిస్థితులు రావాలంటే చాలా మార్పులు రావాల్సిందే మన దేశంలో ఏదైనా ఘటన జరిగిన తర్వాత ఉండే హడావిడి ఆ తర్వాత కనిపించదు అత్యాచారాలు లైంగిక వేధింపుల నిరోధానికి ఎన్ని చట్టాలు తెస్తున్నా మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు అందుకే కోల్కతా ఘటన తర్వాత మహిళా డాక్టర్లలో భయాందోళనలు ఇంకా పెరిగిపోయాయి